హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మన తెలంగాణ స్టైల్లో జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తా. జొన్న పిండిలో ముందుగా బాగా మసలబెట్టిన వాటర్ని అయితే యాడ్ చేసుకుని పిండిని ఒక ముద్దలా కలుపుకొని ఫస్ట్ ఆ పిండిని 10 మినిట్స్ అలా పక్కకు వదిలేస్తే పిండి వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. జొన్న రొట్టెలు బాగా రావాలి అంటే ఆ జొన్న పిండిని బాగా పిసుక్కోవాలంట. మీడియం సైజ్ పిండి ముద్దను అయితే తీసుకొని మధ్యలో పిండి చల్లుకుంటూ ఫింగర్స్తో రొటేట్ చేసుకుంటూ అయితే జొన్న రొట్టె అయితే రెడీ అయిపోతుంది. చెప్పినంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు, ట్రై చేస్తే కంపల్సరీ వస్తుంది. నాకు కూడా ఫస్ట్ రాలేదు, కానీ చేస్తుంటే అలవాటు అయిపోతుంది. ఇక మా బాబమ్మ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్, చూస్తుండగానే రొట్టెలన్నీ అలా కంప్లీట్ చేసింది. ఇంకా నేనైతే జొన్న రొట్టెలోకి సొరకాయ కర్రీ ఇంకా ఆకుకూర అయితే చేసిన. జొన్న రొట్టెలోకి కాంబినేషన్గా ఏ కర్రీ బాగుంటుందో కామెంట్ చేయండి. అయినా ఈ జనరేషన్ వాళ్ళకు పిజ్జా, బర్గర్లు ఇలాంటివే కావాలి. ఇలా రొట్టెలు ఎవరు తింటారు? కానీ నా పిల్లలకైతే నేనైతే ఇవే అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు?